నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మేధావులు ప్రముఖులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆత్మీయ సమావేశాలు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాల బహుకరణ. ఉత్తమ సేవలు అందించే ఆసుపత్రిగా శ్రీకాకుళం జీజీహెచ్ను తీర్చిదిద్దామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి ముడిపడి ఉందని వ్యాఖ్య. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. అమృత్ 2.0 పథకం కింద 14.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. డిఎస్సి అక్రమాలపై ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలపై దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫైర్. నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా విజయవంతంగా 12 ఏళ్లు సుపరిపాలన పూర్తి చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలను వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన అపూర్వ విజయాలు, అద్భుతమైన అభివృద్ధి గురించి వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా దేశీయంగా ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవడంతో పాటు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి అపూర్వ విజయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పలువురు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులను కలిసి సమావేశమయ్యారు. అలాగే వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖ వైద్యులను సైతం కేంద్ర మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదండి వినోద్ వర్మ, భీమవరం బీజేపీ మండలాధ్యక్షులు అడబ్బాల శివ, వవిలిశెట్టి ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు సుభాష్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
జిల్లాలోనే ఉత్తమ సేవలు అందించే ఆసుపత్రిగా శ్రీకాకుళం జీజీహెచ్ను తీర్చిదిద్దామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బలగలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 4.30 కోట్లు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలకు సంబంధించి మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ను జీజీహెచ్ అధికారులతో కలిసి మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. 700కి పైగా ఇన్ పేషెంట్, 1500కి పైగా అవుట్ పేషెంట్ సామర్థ్యంతో నిత్యం రోగులకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు 4.5 crore రూపీస్ దీనికోసం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 12 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో 38 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మీద స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్కి సంబంధించి కానీ, ఆర్థో వార్డులో కానీ, ఆప్తో వార్డులో కానీ ఇలా డిఫరెంట్ వార్డ్స్లో ఎన్నో సంవత్సరాల నుంచి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో దాన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఫెసిలిటేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ తరఫున, మా జిల్లా తరఫున ఐఓసిఎల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడిగిన వెంటనే స్పందించి 4.5 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించి మా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు కోఆపరేట్ చేశారు. అలాగే దీనికి ప్రత్యేకంగా ఈడీ విభూతి ప్రధాన్ గారు, అలాగే పీయూష్ మిట్టల్ గారు వీళ్ళు కూడా వచ్చి MOU కూడా సైన్ చేశారు హాస్పిటల్ వాళ్ళతో. రికార్డ్ టైంలో అంటే వితిన్ 6 days మేము పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అప్రూవ్ కూడా చేసి ఈరోజు MOU కూడా మేము సైన్ చేసాం. మరొక 2-3 monthsలో ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పబ్లిక్కి, పేషెంట్స్కి అందుబాటులో ఉంచాలని మా ప్రయత్నం కూడా చేస్తున్నాం. 4.5 crores పాటు అనదర్ 81 lakhs కూడా కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్ రెస్పాన్సిబిలిటీకి ఐఓసిఎల్ వారే కేటాయించారు. దాని ద్వారా హాస్పిటల్ సరౌండింగ్స్ శానిటేషన్ కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్, ల్యాండ్స్కేపింగ్ వీటన్నిటి మీద కూడా స్పెండ్ చేసి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్కి వచ్చాం, శానిటేషన్ బాగుంది, మాకు ఇక్కడ మంచి సర్వీస్ దొరుకుతుంది అనే నమ్మకం కల్పించాలి. దానికోసం ఆ సిఆర్ను కూడా ఉపయోగించి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. జిల్లా బాగుపడాలి, జిల్లా అభివృద్ధి చెందాలనంటే అందులో ప్రధానమైనటువంటి భాగం మన వైద్య సంస్థలు. వైద్యం ఏ రకంగా మనం పేదవాడికి అందిస్తున్నామన్న దాని మీదే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకనే హాస్పిటల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రానున్న కాలంలో నేను కూడా కొంచెం బాధ్యత తీసుకొని రెగ్యులర్గా ఈ యొక్క హాస్పిటల్ని విజిట్ చేస్తూ ఇక్కడున్న సమస్యల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దీనికి ఐఓసిఎల్ గారు చేసినటువంటి సహకారం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైనది. ఇంత పెద్ద స్థాయిలో సిఎస్ఆర్ యాక్టివిటీ రావడం అనేది చాలా ఆనందమైన విషయం. ఐఓసిఎల్ అలాగే ముఖ్యంగా వాళ్ళ CMD అరవింద్ సాహ్ని గారు దీనికోసం ప్రత్యేకంగా సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా జిల్లా తరపున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ జిల్లాలో కూడా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ స్థాయి వరకు తీసుకొని రావడానికి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించిన సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద 14.90 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 8.98 కోట్లతో నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే 2.0 MLD సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం, 750 కిలోలీటర్ల సామర్థ్యంతో GLHR నిర్మాణం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి ఆనంద్ తెలియజేశారు. ఎన్డీఏ పాలన కార్యక్రమాలని విజయవంతంగా నడుపుకుంటూ పరిపాలన కార్యక్రమాలని ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల మధ్య ఆనందోత్సాహాలతో గడుపుకోవడానికి సమయం కేటాయించుకొని ఈరోజు ఆత్మకూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలోని ఒక మంచి అభివృద్ధి కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలకు మేలైనటువంటి త్రాగునీటి సౌకర్యం ఇవ్వడానికి మంజూరు చేసినటువంటి మంచినీటి పథకానికి అందరి సమక్షంలో వారందరి యొక్క చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు మండలంలో, ఆత్మకూరు మున్సిపాలిటీలో అమృత్ 2 పథకం కింద త్రాగునీటి సరఫరా, చెరువు పునరుద్ధరణ పనులు వీటికి అన్నిటికీ కలిపి 14.95 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఆ డబ్బు పని కూడా ఇప్పటికే టెండర్లు పిలిచి
కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజే మంచి రోజు అని చెప్పి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో కొన్ని ప్రాంతాలు, ఎక్స్టెన్షన్ ఏరియాలు ఇంకా సమృద్ధిగా త్రాగునీరు రావటం లేదు. సోమశల నీటిని కొంత ప్రాంతానికి ఇవ్వగలుగుతున్నాం. మున్సిపాలిటీ ఉన్నటువంటి అంత ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ నదులు మంజూరు చేయడం జరిగింది. అమృత్ 2 పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు 8,98,00,000 రూపాయలతో మంచినీటి సరఫరా, 3,87,00,000 రూపాయలతో బలహీన వర్గాల కాలనీలకి మౌలిక సదుపాయాలు, 2,10,00,000 రూపాయలతో ఆత్మకూరు చెరువు పునరుద్ధరణ, ఇవన్నీ కూడా చేయడానికి ఈరోజు ఈ 14,95,00,000 రూపాయలకి మొదలుపెట్టాం పనులు. త్వరలోనే ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి, డ్రైన్స్ కి, ఎస్సీ కాలనీల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇప్పటికే అనేక వార్డుల్లో, అనేక వీధుల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆత్మకూరు పట్టణానికి వచ్చేటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆత్మకూరు పట్టణానికి వెళ్ళేటువంటి బైపాస్ రోడ్ 12 సంవత్సరాల క్రితం నేనే మొదలుపెట్టి చేశాను. ఇవాళ ఆ రోడ్డుని మళ్ళీ 4 లేన్ల రోడ్డుగా సెంట్రల్ డివైడర్ లైటింగ్ తోటి ఆ రోడ్డుని చేయడానికి పెద్దలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే వేగవంతం చేసి ఆ రోడ్డును కూడా ఉపయోగంలోకి తేవడానికి ఇవాళ పనులు చేపట్టడం జరిగింది. వీటన్నిటితోటి ఈరోజు కొత్తగా మళ్ళీ 14,95,00,000 రూపాయలు ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. ఒక నెల, 1.5 నెలలోనే మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఫారూక్ గారు, అవసరమై అవకాశం ఉంటే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారు, వారందరూ మళ్ళీ ఆత్మకూరుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో 1 సంవత్సరం క్రితం వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అభివృద్ధికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.